హలో అండి. నా పేరు డాక్టర్ సుమ. కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఎగ్ ఫ్రీజింగ్ అండ్ స్పెర్మ్ ఫ్రీజింగ్ గురించి ఈ మధ్య చాలామంది వింటూ ఉన్నామండి. సో, ఎగ్ ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్ తోటి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏజ్ తక్కువ ఉన్న టైంలోనే ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ ఫ్రీజ్ చేసుకొని, ఫ్యూచర్‌లో ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో, అప్పుడు వాళ్ళు ఆ గ్యామెట్స్‌ని యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో వాళ్ళు ఫర్టిలిటీకి సంబంధించి ఏజ్‌తో వచ్చే మార్పులని వాళ్ళు దాటేసి ఆహ్, లేట్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ఎర్లీగా ఫ్రీజ్ చేసిన ఎగ్స్ అండ్ స్పెర్మ్స్. సో, తక్కువ ఏజ్‌లో వాళ్ళు ఫ్రీజ్ చేసిన ఎగ్స్ అండ్ స్పెర్మ్స్‌కి క్వాలిటీ బావుండడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఎవరికి చేస్తాము? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ సోషల్ రీజన్స్ అన్నమాట. సో, ఆహ్, లేట్‌గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా పిల్లలు లేట్‌గా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. కెరియర్ చాయిసెస్ వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల. సో, ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారో అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా కొంతమందికి కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల, ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల, సర్జరీ చేయడం వల్ల ఎగ్ కౌంట్ తగ్గుతుంది, లేదా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది అని తెలిసినప్పుడు ముందు జాగ్రత్తగా ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, క్యాన్సర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేసినప్పుడు, లేదా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో ఓవరీస్‌కి సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, లేదా కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఎస్ఎల్ఈ ఇలాంటి కండిషన్స్‌లో కొన్ని కొన్ని కీమోథెరప్యూటిక్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు, మనకి ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఎగ్ కౌంట్ తగ్గుతది అన్న ఐడియా ఉంటది, లేదా స్పెర్మ్స్ పైన ఎఫెక్ట్ పడతది అన్న ఐడియా ఉంది అన్నప్పుడు అవి ఫ్రీజ్ చేసుకొని తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్‌కి ప్రొసీడ్ అవ్వమని చెప్తూ ఉంటాం. సో, ఎగ్స్ అండ్ స్పెర్మ్స్ ఎంత కాలం ఫ్రీజ్ చేయొచ్చు అనేది చాలా కామన్ క్వెషన్ అండి. సో, మనకి ఇప్పుడు ఉన్న గైడ్‌లైన్స్ ప్రకారం, అంటే మనకి ఏఆర్‌టీ లా అనేది మనకి ఉందండి. ఆ లా ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయాలి. సో, యాస్ పర్ దట్ లా మనము గ్యామెట్స్‌ని కానీ, ఎంబ్రియోస్‌ని కానీ 10 ఇయర్స్ వరకు సేఫ్‌గా ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సో, మీరు ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా ఈ 10 ఇయర్స్ వరకు ఫ్రీజింగ్ అలా ఉంచేసుకోవాలి కంపల్సరీ అనేం కాదండి. అప్ టు 10 ఇయర్స్ మీరు ఎంత కాలమైనా అవి ఫ్రీజ్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఒక సెంటర్‌లో మీరు ఫ్రీజ్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇయర్ వరకు మీరు ఫ్రీజింగ్‌కి పే చేసుకొని ఫ్రీజ్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, గైడ్‌లైన్స్ ప్రకారం అయితే అప్ టు 10 ఇయర్స్ వరకు ఎగ్స్ అండ్ స్పెర్మ్ శాంపిల్స్ మనం ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చండి. బియాండ్ థట్ మన లా ప్రకారం ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో, ఈ 10 ఇయర్స్ లోపల మీరు మళ్ళీ వాటిని యుటిలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. థాంక్ యూ.